అరే అరే లేరా అన్న నేను లేరా ఎవరు వస్తున్నా మామయ్య బాగున్నావమ్మా లత? లోపలికి రండి మామయ్య. నేను బాగున్నా మామయ్య, మీరు బాగున్నారా? బాగానే ఉన్నానమ్మా. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అచ్చం మా చెల్లెళ్ళ మహాలక్ష్మిలాగా ఉన్నావు. మా చెల్లెల్ని చూసినట్టే ఉంది. కూర్చోండి మామయ్య. తమ్ముడు ఎక్కడమ్మా? వాడు పనికి వెళ్ళండి మామయ్య. ఓహో అలాగా. వెళ్ళి స్నానం చేయండి మామయ్య. వెళ్ళండి. ఏమైందమ్మా? 6 నెలలు ఇస్తాను అప్పు 3 సంవత్సరాలు అయిపోయింది. ఏందమ్మా దిక్కులు చూస్తున్నావు? నీకు 1 నెల టైం ఇస్తా. నువ్వు కానీ కట్టలేకపోతే నేను బయటికి గెట్టేసి నేను తాళం వేసేసుకుంటా ఇంటికి. ఎవరు? సేటు. ఎందుకు ఈరోజు పనికి రాలేదు? అది మా మామయ్య వచ్చిన సేటు. అయితే పనికి రావా? ఇంకోసారి ఇట్లా చేస్తే కూల్ డబ్బులు ఆపడం కాదు, పనిలోకి వెళ్ళే తీసేస్తా. అమ్మ లత ఎవరమ్మా వచ్చింది? అది ఫ్రెండ్స్ వచ్చారు మామయ్య. ఓహో లత, నేను కాసేపు బయటికి వెళ్ళి వస్తానమ్మా. అలాగే మామయ్య. కొద్ది విందు లేనా? లేరా? ఏందమ్మా వాడు అలా పడుకున్నాడు? పనికి చచ్చిపోయాడు మామయ్య. ఓహో అలాగా. అక్క అక్క చెప్పరా? ఏంట్రా అన్నం తింటావా? లేదక్క, తాగి నీకు పైసలు కావాలి. ఆ పైసలు తాగి చూడరా మామయ్య వచ్చిండ్రా ఇంటికి. ఎందుకు ఎంత డబ్బులు తీసుకురా. మామ ముందు మనం పడిపోతుందిరా. డబ్బులు తీసుకురా. ఫస్ట్ డబ్బులు తీసుకురా. డబ్బులు ఏది వద్దురా, సరిపో. నా దగ్గర ఇవే ఉన్నాయిరా. సరే తీసుకో. అరే అరే ఏంటమ్మా వాడు అలా తయారయ్యాడు? ఏం చేయాలి మామయ్య? ఏం చెప్తారు మామయ్య? ఎవరు పెద్దవాళ్ళు ఒకరు కదా. అరే అన్నం తింటావా? లే కూర్చో.
రోజు తాగడానికి డబ్బులు అప్పు అడిగి మరీ తీసుకొచ్చి ఇస్తుందిరా. అలాంటి అక్కను బాధ పెడుతున్నావు నువ్వు. బావ కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన నువ్వే తాగొచ్చి మీ అక్క చేతితో నీ చెప్పులు తీయించుకున్నావురా. సిగ్గుండాలిరా. ఇప్పటికైనా మారురా, లేకుంటే నీకు సేవలు చేసి అది చచ్చిపోయేలా ఉందిరా. హరి, మీ అక్కకు బాధ్యతగా ఉండకున్నా ఇకపై మీ అక్కకు భారం కాకురా. నా కోసం ఇంత త్యాగం చేసావక్క.